బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పి నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజమేనా అది? చూశాను. ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనా? ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసి ఏం చేసినాడు? ఆయన రైతుకి ఏమన్నా చేసిండా? అరే వచ్చి ఒక పెద్ద స్టేజీ పెట్టుకొని దగ్గర వచ్చి పంట నష్టపరిహారం చూసేదానికి కూడా ఆయనకి టైం కుదరలే. ఏం చేసినాయి ఈ కూటమిలో? ప్రస్తుతం సబ్సిడీలు, మార్కెట్ ధరలు కూడా ఇప్పుడు ఆశాజనకంగానే ఉండే. కూటమి కూడా కొంత సహాయ సహకారాలు, సబ్సిడీలు అవి ఇస్తుంది. బాగానే చేయాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరే ఆ మాట చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటకి మద్దతు ధర లేకుండా రైతులను ముంచాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి ఆయన ఏం మద్దతు ధర ఇచ్చిండయా? ఏవి ధాన్యం కొనమంటే కొద్దిగా వేల మెట్రిక్ టన్నులు కొనాల్సింది పోయి 100 క్వింటాల్లో కొని ఆ డబ్బులు కూడా 6 నెలలకి 7 నెలలకి ఇచ్చినాడు ఆయన. ఆయన రైతుల గురించి ఆయన మాట్లాడడానికి జగన్ రెడ్డికి అసలు అర్హత లేదు. ఆయన ఏం చేయడు కూడా. ఎంతసేపుడికి అసెంబ్లీలో మాట్లాడితేమే, ఆరు బయట మాట్లాడితేమే అని మాట్లాడుతున్నాడు. ఇలా ప్రజాస్వామ్యంలో జగన్ అనుసరించే పద్ధతి విధానాలు అన్నిటికీ కరెక్ట్ కావు. మీరు కరెక్ట్ కావని మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ప్రభుత్వమే కరెక్ట్ కాదు, ప్రజలకి నేనున్నప్పుడే బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు కదా. ఓకే, మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసి ఎంత అరాచకం చేసుకపోయినారో ఈ రాష్ట్రంలో ప్రతి చిన్నపిల్లాడికి కూడా తెలుసు. చెప్పాలంటే ఆ బాహుబలి సినిమా ఒక పార్ట్ కాకుండా 2 పార్ట్లు వేయాల్సి వచ్చింది. ఆయన చేసిన అరాచకాలు ఒక పార్ట్తో పూర్తి కాదు, 2 పార్ట్లు అయితే కానీ సరిపోదు. అంత అరాచకం చేసిన ఆయన ఏం చెప్తున్నారు? అలా అసెంబ్లీకి రమ్మంటే రాడు. రా, 10 మంది అయితే నీతో 11 మంది వచ్చి మాట్లాడు. అరే ఏమనరా నిన్నో? అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఎవరో, బయట అయితే కనుక ప్రెస్ లో నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను నేను అంటున్నాడు ఆయన. ఇదంతా ఒట్టి మాట. ఆయన గతంలో తిడతా ఉంటే ఆయన సమ్మంగా నవ్వుకుంటా ఉన్నాడు. అట్లనే నాకు కూడా ఏమైనా అవమానం జరుగుద్దామో, నన్నేమో అంటారేమోనే అతను లోపలే భయపడతా అసెంబ్లీకి ఎగ్గొడుతుండు. ప్రజా సమస్యలు ఆయనకు పట్టవు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏజెండా ఒకటే, పదవకాంక్ష, డబ్బు కాంక్ష తప్ప వేరే ఆలోచన లేనే లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి అర్థమైపోయింది. మీరేమో ఆ మాట అంటున్నారు బాబాయ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అంటూ వాళ్ళకాయలు వాళ్ళు దోచుకుంటున్నారు తప్పితే ప్రజలకు చేస్తుంది ఏమీ లేదు. 20 నెలల్లో గత 5 సంవత్సరాలు అయితే కనుక నేను ప్రజలకు చేసిన మంచి ఏ ప్రభుత్వము చేయలేదు అంటున్నాడు కదా. మరి ఆయన ఏం చేశాడయ్యా? అమ్మఒడికి అందరికి ఇస్తాడు, ఒక ఇంట్లో ఒకరికే సరిపెట్టుడా? ఆ రాజధాని మొత్తం పాడు పెట్టి ఢిల్లీ చెట్లు, కంప చెట్లు పెంచిండు. ఇప్పుడు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో ఇవాళ చూడండి రాజధాని. నేను మనపై చూసా, చూడమని జగన్ ఏముంది రాజధాని అదంతా అసలుకి వరదలు వస్తే, వాన వస్తే కనుక మునిగిపోయింది, చేపలు పట్టుకోవచ్చు అని చెబుతుంటే ఒక పక్కన వైసీపీ నాయకులు. వారు గతంలో ఎక్కడ వేస్ట్ గుంతలు ఉన్నాయా, ఎక్కడ కబ్జా గుంతలు, చేపలు అవి చూసుకున్నారు వాళ్ళు. ఆ చేపలు మార్కెట్లు పెడతా ఉన్నారు. అంతకంటే ఇంక వారు చేసేది ఏం సార్? ఏం లేదు. ఆ చేపల గుంతలు, ఈ గుంతలు, ఆ గుంతలు ఆరోపణ. ఆయన అన్నాడు నేను చేపల మార్కెట్ పెడతాను అన్నాడు. మరి ఇంక ఆయన దీని గురించి ఏం మాట్లాడతాడు? ఇప్పుడైనా జగన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి కొద్దిగైనా నువ్వు మేలు చేయాలని నీ మనసు ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. నేను చేసిందే మంచి, చంద్రబాబే ముంచుతున్నాడు ప్రజలను అంటుంటే ఓ పక్కన. అరే కనపడుతుంది కదా. ఇవాళ పోలవరం ఇంక 4-5 నెలలు అది పూర్తవుతుంది. రాజధాని దాదాపు ఎన్ని రోడ్లు పోసారు, ఇప్పుడు ఎంత వర్క్ జరుగుతుందో నువ్వు చూడు. కళ్ళ కనపడుతుంది కదా, యథార్థం నీ కంటికి కనపడుతుంది కదా. 4 రోడ్లు వేసి ఉపయోగం ఏముంది? 4గురికి డబ్బులు పంచితే కనుక ఆర్థికంగా ఉపయోగపడినట్టే కదా వాళ్ళకే అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. రోడ్డు లేకపోతే ఎంత అగసాట్లు పడతారో ఆయనకి తెలియదు. ఆయనకి ఏమయ్యా రోడ్డుతో పని ఉంది? ఆయనకే పైన హెలికాప్టర్ తిరుగుతారు 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. నీ ప్రభుత్వంలో రోడ్లు, మోకాళ్ళు, గుంతలు, పూటీలు వచ్చి బళ్ళు, శాఖపులు పోయి, శాఖపు గేర్లు పోయి, నడువులు పోయి
ఆసుపత్రి పాలైన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 మంది ఉన్నారు. రోడ్డు ఉంటుంది కదా, మరి రోడ్డు లేదు ఏమి. ఇక ఆయన ఇవన్నీ ఈ పసలైన ఆరోపణలో జగన్ రెడ్డి మానుకోవాలి. మీరేం పసలేని ఆరోపణలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే గజగజలాడుతున్నారు. నేను అసెంబ్లీకి వెళ్తే మా 10 మందిని చూసి 164 మంది భయపడుతున్నారు. అంత భయం సృష్టించాం వాళ్ళకి మేము అంటున్నాడు కదా. భయమా? ఆ. ఆ పదానికే సిగ్గుచేటు. ఏంటి బాబా ఆ మాట అంటావు? భయానికే భయం సృష్టించే నేత జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు చెబుతుంటే భయం అనే పదం ఆయన ఏవేవో అనుకోండి ఆయన వాస్తవానికి ఆయనే భయపడుతున్నాడు. ఆయన ఏదో ఒక నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆయనలో ఏదో పదవి పోతుండలేవు, డబ్బు ఎట్ట సంపాదించాలి ఆలోచన. పదవి పోతే నీకు గంట గడవదు అన్నట్టుగా ఉంటుంది. ఏమి నీకు ఇలా మీ అమ్మ మీ చెల్లె పాపం ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకైనా న్యాయం చేయి, వాళ్ళకైనా న్యాయం చేయండి. అంటే ఇప్పుడు వాళ్ళ విషయానికి వస్తే గనక మరి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఎక్కడ మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడంటే అలాగే ధర్మాన్ని పాటించడం అసలు జగన్ రెడ్డి నైజం లేదు. నీ తోడబుట్టి నీ చెల్లి పాపం వాళ్ళు అల్లాడిపోతున్నారు. నీ ధర్మంగా రావాల్సింది ఏమని అడుగుతున్నారు. ఇందులో తప్పే ఉంది. నీ పేటీఎం బ్యాచ్ చేత ఒక స్త్రీ అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నాడు ఆయన. అరే అట్లా కాదయా, ఆమె మా చెల్లెలు మా ఇంటి ఆడపడుచు, అట్లా మాట్లాడొద్దని నేనేం చెప్పడంలా. ఆయనే ఇంకా ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో జగన్ రెడ్డి క్షమించరని తప్పు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక కళ్ళు మూసుకున్నారు 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే సంవత్సరంన్నర తిరిగిపోద్ది, తర్వాత సంవత్సరంన్నర పాటు నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకో, మళ్ళీ 2029లో కూడా నువ్వు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవటమే. అప్పుడు కూడా కళ్ళు మూసుకోవటే అంటే నీ జీవితం మొత్తం కళ్ళు మూసుకుంటా ఉండు, సరిపోద్ది. ఏం బాబాయ్ ఆ మాట అన్నారు? సంవత్సరంన్నర పాటు ప్రజల్లో తిరుగుతాను, ప్రతిరోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తానంటే ఏం చూపిస్తారా ఆయన సినిమా? ఏమని ఆ చంద్రబాబు నాయుడికి సినిమా? చంద్రబాబు నాయుడుకి కాదు, లోకేష్కి కాదు, పవన్ కళ్యాణ్కి కాదు, ఎవరికి ఏమీ చేయలేని, ఏమీ చేయటానికి కూడా ఆయనకు సాహసం అనేది ఉండదు. దూరకు బయటకు వచ్చి ఏదో రోడ్ల అమ్మటి పెట్టుకొని రప్ప రప్ప కొడుతాం, పీగుతాం, లాగుతాం, ఇదే తప్ప వేరేం కాదు. జగన్మోహన్ రెడ్డి 2.0 2029లో మీరే చూస్తారు కదా అంటున్నాడు కదా. మరి చూస్తారు, చూడనట్టుంటారు. ఆయన ఒకటి తెలుసుకోవాలా, అసలు నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చినారు? ఇప్పటికే నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లా. నీకు అవి కూడా రావని మేము అనుకుంటున్నాం. 2009లో 2.2 లేదు, 363 సీట్లలో 11 కూడా రావంటారా? మరి ఇంకా ఈయన చేసేది అట్టే ఉందబ్బా. ఈయన రాజకీయ బిహేవియర్, ఈయన మాట్లాడేదే అట్లే ఉంది. నీకు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నీకు ప్రేమ లేదు. అటుపోతే నా రాయలసీమ అంటూ రాయలసీమకు నువ్వేం చేసిపోయా? నీ పార్టీ కానీ నువ్వేం చేసి 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు చేసిండు కనపడుతుంది. ఏమీ లేదు, ఇవన్నీ పుట్టి ఆరోపణలు. 2029 జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటారు? అయితే శక్తి లేదు, ప్రసక్తే లేదు. ఎవరు రాడు అసలు.